దూరం పెట్టుకోండి. వెనకాల కాళ్ళు కూడా అంతే దూరం పెట్టుకోవాలి. వెనకాల యాంకిల్స్ క్యాచ్ చేయాలి. చేతులతో రెండు కాళ్ళు మడాలు పట్టుకోండి. డైరెక్ట్గా పట్టుకోవచ్చు. మాట్లాడద్దండి. ఆసనం చేసేటప్పుడు మాట్లాడద్దు. ఎక్కడో దాన్ని నరాలు పట్టేస్తుంటాయి. అలా మాట్లాడితే నవ్వడం కూడా చేయద్దు. 1 2 3 ఉష్టాసన చేయలేని వాళ్ళు అర్ధ ఉష్టాసన చేయొచ్చు. 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇలా వజ్రాసనంలో కూర్చోండి. నీస్ దూరం పెట్టుకోండి. శశాంకాసనం చేస్తాం. మోకాలు దూరంగా పెట్టుకోవాలి. రెండు కాళ్ళ మధ్యలో చేతులు పెట్టండి. రెండు చేతుల మధ్యలో రెండు కాళ్ళ మధ్యలో చేతులు పెడతాం. హ్యాండ్స్ అలా ముందుకు స్ట్రెచ్ చేయండి. చేతులు ముందుకు చిన్ టచ్ చేయండి. చిన్ ఫోర్ హెడ్ కాదు, చిన్ టచ్ చేసి ముందుకు దృష్టి ముందుకి. స్పైనల్ కార్డ్కి పూర్తిగా రిలాక్సేషన్ ఉంటుందండి. ఫేస్కి మంచిగా రక్త ప్రసరణ బాగా వెళ్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఫేస్ వెళ్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10. రెండు కాళ్ళ మధ్యకి చేతులు తీసుకోండి. మళ్ళీ నీస్ జాయిన్ చేయండి. వజ్రాసనం. నెక్స్ట్ ఫ్రోజన్ షోల్డర్స్ ఉన్న వాళ్ళు, సివియర్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు చేయొద్దు. మిగిలిన వాళ్ళందరూ మళ్ళీ నీస్ దూరం పెట్టుకోండి. ఉత్తాన మండుకాసన్. నీస్ దూరంగా. చేతులు శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ ఆపోజిట్ సైడ్ షోల్డర్స్ మీదకి అరచేతులు పెట్టుకోవాలి. ఉత్తాన మండుకాసన్ రివర్స్లో పెట్టుకోవాలి. షోల్డర్స్ మీద హ్యాండ్స్ తీసుకొని వస్తాం. నడుము నిటారుగా. కళ్ళు మూసుకోండి. 10 seconds. 1 2 3 4 5. కాళ్ళ మీద కూర్చోవాలి. 6 7 8 9 10. మళ్ళీ శ్వాస తీసుకుంటూ చేతుల పైకి, శ్వాస వదులుతూ చేతుల కిందకి. నీస్ జాయిన్ చేయండి. వజ్రాసన్. వజ్రాసనం చేసుకుని బయటకు వస్తాం. మొదటగా లెఫ్ట్ లెగ్ స్ట్రైట్గా తీసుకునండి ముందుకి. రైట్ లెగ్ ముందుకు తీసుకుని వస్తాం. చేతులు వెనక్కి, తల వెనక్కి వాల్చండి. దీర్ఘంగా ముక్కుతో శ్వాస తీసుకొని నోరు కొంచెం తెరిచి నోరు ద్వారా శ్వాస వదిలిపెట్టండి. రిలాక్స్ అవ్వాలి. ఎదురువారి కాలు తగిలితే కొంచెం పక్కకి కాలు. రిలాక్స్. హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు, సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయదు. మిగిలిన వాళ్ళందరూ వక్రాసనం. కాళ్ళ దగ్గర కలపండి. చేతులు శరీరం పక్కకి. రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. కుడి కాలు ఫోల్డ్ చేయాలి. కుడి చేయి వెనక్కి. ఎడమ చేతికి కుడి కాలు పక్కన పెట్టుకోండి. వక్రాసనం. ఆ కాలు పక్కనే చేయి పెట్టడానికి ప్రయత్నం చేయాలి. దృష్టి వెనక్కి. 1 2. డయాబెటీస్కి మంచి ఆసనం వక్రాసనం. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అరుగుదల శక్తి పెరుగుతుంది. కాన్స్టిపేషన్ ఫీల్ అవుతుంది. ప్యాంక్రియాస్ దాని మీద ప్రభావం చూపిస్తుంది. 1 2 3. రోజుకి ఒక్కొక్క వైపు 2 నిమిషాల పాటు ఉండడానికి ప్రయత్నం చేయాలి. మనం రెగ్యులర్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. రిలాక్స్. మళ్ళీ కాలు ముందుకి వ్యతిరేక దిశలో చేస్తాం. ఈసారి లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. ఎడమ చేయి వెనక్కి. ఎడమ కాలు ఫోల్డ్ చేయాలి. ఎడమ చేయి వెనక్కి. మనం కాలు ఎటువైపు అయితే ఫోల్డ్ చేస్తామో అటే ఉంచండి. కాలు ఎటైతే ఫోల్డ్ చేస్తామో అటే ఉంచాలి. కాలు తీసుకొచ్చి అవతలు పెట్టిన అవసరం లేదు. ఎడమ చేయి వెనక్కి. ఎడమ కాలు పక్కన కుడి చేయి. దృష్టి వెనక్కి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. కాలు స్ట్రైట్గా ముందుకి.